ఎంఆర్ ఆఫీస్ దగ్గర కూర్చున్నాము. ఎందుకంటే గత కొన్ని నెలల నుంచి తాడిపత్రి పట్టణంలో వైసీపీ జెండాలు అనేవి అలాగే మన మీటింగ్ పెట్టినప్పుడు అలాగే ఉన్నాయి. మేము నూతన సంవత్సరాన్ని చాలా అద్భుతంగా పురస్కరించుకోవాలనే ఉద్దేశంతో మేము ప్రతి ఒక్క స్తంభానికి వీధి లైట్లని ఫిక్స్ చేసుకుంటూ పోతున్నాము. అందులో భాగంగానే వీధి లైట్లు ఫిక్స్ చేసే భాగంలో ఆ జెండాలు మాకు అడ్డు వస్తున్నాయి. ఆ జెండాలు తొలగించాలని మేము లిఖితపూర్వకంగా రాతపూర్వకంగా ఎంతోమంది అధికారులు సీఏ నుంచి కమిషనర్ గారికి ఆర్డీఓ గారికి ప్రతి ఒక్కరికి మేము అర్జీ ఇవ్వడం జరిగింది. కానీ ఎటువంటి అధికారుల నుంచి స్పందన లేదు. మొన్న మా మున్సిపల్ ఎంప్లాయీలు పైకి వెళ్ళి రూల్గా పైకి వెళ్ళి జెండాలు తొలగిస్తుంటే వాళ్ళకి అడ్డు తగలడం బెదిరించడం జరిగింది. మా చైర్మన్ గారు వచ్చి కాసేపు రోడ్డుపై బయట ఇచ్చిన తర్వాత పోలీసు వారు 2 రోజుల టైం ఒకరోజు 2 రోజులు టైం తీసుకున్నారు. ఆ 2 రోజుల టైం అయినా కనుక ఇప్పటి వరకు జెండాలు ఏవీ తొలగించలేదు. కానీ రూల్ ప్రకారంగా మాట్లాడుకుంటే ఏదైనా ఒక ప్రోగ్రామ్ జెండాలు కానీ ఫ్లెక్సీలు కానీ తాడిపత్రి పట్టణంలో ఏ పట్టణంలో కానీ 3 రోజుల కంటే ఎక్కువ ఉండడానికి వీల్లేదు. కానీ 3 రోజులు కదా నెలల తరబడి మాత్రం ఆ వైసీపీ జెండాలు అలాగే ఉన్నాయి. ప్రతి ఒక్కరికి అడ్డు వస్తున్నాయి. మేము లైట్ బిగిలన్నా పైన అడ్డు వస్తుంది. ఒక మున్సిపల్ యాక్ట్ చట్టం ప్రకారం 2023వ తారీఖు 2022 సంవత్సరం చట్టం తీసుకొచ్చినారు. 2022 చట్టం తీసుకొచ్చిన అధికారులే తీసుకొచ్చిన చట్టాన్ని అప్పుడు వైసీపీ గవర్నమెంట్ ఫ్లెక్సీలు అనేవి ఉన్న పర్యావరణ పరిరక్షణ కోసం ఫ్లెక్సీలు లేకుండా చేయాలని చెప్పి ఉద్దేశం తీసుకొచ్చారు. కానీ వైసీపీ వాళ్ళు పెట్టిన జీవో ప్రకారమే మేము అడుగుతున్నాము. ఈరోజు తాడిపత్రి పట్టణంలో ఎక్కడ చూసినా మెయిన్ రోడ్డులో పై జెండాలు ఉండడం వల్ల అడ్డు వస్తున్నాయి. దాన్ని తొలగించేంత వరకు మాకు ఆర్డీఓ గారి నుంచి లిఖితపూర్వకంగా హామీ వచ్చిన వరకు మేము ఇక్కడ నుంచి కదలము, ఇక్కడనే బైఠాయిస్తాము. ఆర్డీఓ గారు మాకు లిఖితపూర్వకంగా హామీ ఇచ్చిన వరకు ఇక్కడ నుంచి బైఠాయిస్తాము. ఇక్కడ నుంచి కదిలే పరిస్థితి లేదు. మీటింగ్ జరుగుతుంది కదమ్మా, మీటింగ్ అయిపోతే కదా తెలిసేది. మీటింగ్ అయిపోతే కదా తెలిసేది. మీటింగ్ జరిగితే నీకు ఎట్లా చెప్తారు? అయిపోయినాయి, వాళ్ళు అయిపోయి వాళ్ళ గురించి డిస్కస్ చేస్తారు. అయిపోతే చెప్తారు. వాళ్ళు అయిపోయినా సరిపోతే వాళ్ళకి వచ్చే వాళ్ళకు మీటింగ్ అయిపోయిన తర్వాత ఏం జరిగింది అనే దాని మీద నీకు నచ్చకుండా అది పద్ధతి కాదు. ఇబ్బంది పెట్టడం మంచిది కాదు సార్. మా హక్కు కోసం మీటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ టైం ఇయ్యాలా లేదా? టైం ఇయ్యాలా లేదా? ఇప్పుడు మేమేమో నల్లగా చేస్తున్నామా సార్? పక్కన సార్ ఒక్క నిమిషం సార్. సార్ ఇక్కడ మాకు ఆడియో సార్ కూడా అదే చెప్తున్నారు సార్. మీకు నోటిఫికేషన్ ఏం చేయకుండా చేస్తా అంటే మీరు అడ్డుకోవచ్చు సార్. మాకు క్యాబినెట్ మీటింగ్ పెట్టినారు. ఒక సమస్య పైన సమాధానం ఇచ్చేది ఇంత చేస్తున్నారు సార్. ఇక్కడ కూర్చున్నామా? రాదమ్మా.
చేసేది మీరు జెండాలు తీయట్లేదు. జెండాలు ఎట్లా పెడతారు సార్? రూల్ ప్రకారంగా కూడా అది లేదు. ఎక్కడన్నా సార్ జీవో వచ్చింది మీరే, సరే మేము కడతాం, మీకు పర్మిషన్ ఇవ్వండి సార్. సరే మనం కడదాం రూల్ ప్రకారం మీరు చెప్పుకుంటూ కమిషనర్ గారికి ఎస్ఐ గారికి సీఐ చెప్పుకుని ఎందుకు వస్తున్నామంటే మీ ద్వారా జీవో తీసుకు మా చైర్మన్ సార్ రూల్ పొజిషన్ గా పోవాలంటారు సార్. ఆ చైర్మన్ సార్ ప్రతి దీంట్లో వెళ్తారు సార్. కల్పించకూడదు అనేసి మేము మీ దగ్గర చెప్పుకుంటున్నాం సార్. అందుకనే సార్ అది కాంప్లికేట్ కాకూడదు అని చెప్పేసి ప్రజలు సఫర్ కావాలి. మీరు ముందుగానే సార్ ఇంత సమస్య కాదు సార్, ఇది జనరల్ చెప్పాలి. ఇచ్చినప్పుడు పోలీసు వాళ్ళు ఎందుకు కానీ తీపించడం లేదు సార్. కమిషనర్ గారు ఎందుకు కానీ తీపించడం లేదు. రూల్ పొజిషన్ ఉంటుంది కదా సార్, యాక్ట్ ఉంటుంది కదా, మున్సిపాలిటీ యాక్ట్ ప్రకారం 1965లో మున్సిపాలిటీ పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని ప్లాస్టిక్ జెండాలను కానీ నిషేధించినారా లేదా? రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. అటువంటిప్పుడు వీళ్ళే పర్యావరణానికి వాళ్ళ పార్టీ వాళ్ళే పెట్టచ్చు సార్. పూర్వక హామీ ఇచ్చేంత వరకు మేము జెండా తొలగించే వరకు మేము కదలం సార్. మేము కదలం సార్. కూడా లేసి వెళ్తాం సార్. మేము అందరికి ఇచ్చుకుంటా, ఎస్ఐకి ఇచ్చుకుంటా, కమిషనర్కి ఇచ్చుకుంటా, ఇదే పరిస్థితి. ఎక్కడైనా అవి కట్టినాం అనుకోండి ఫ్లెక్సీలు 99కే తీసేస్తారు సార్. వేలు వేలు పెట్టి పర్మిషన్ తీసుకున్నా కూడా తీసేయమంటే మీ దాకా సమస్య రాదు. మీ దాకా సమస్య మేము కౌన్సిలర్స్ చైర్మన్ వైస్ చైర్మన్ ఉన్నాం కనుక ఆడియో స్థాయి దగ్గర మీటింగ్ పెట్టుకుంటాం. లైట్లు వేస్తుంటే కూడా వాళ్ళు తీయడం లేదు అంటే ఇంకా మీరు అర్థం చేసుకోండి సార్. కొంచెం అర్థం చేసుకోండి. మేము కూడా అన్యాయం సార్. మీరు చెప్పండి, మీరు మా గురించి ఆలోచించండి అంటే మేము కూడా ఊరి గురించి ఆలోచిస్తున్నాం సార్. మేము ఊరి గురించి ఆలోచిస్తున్నాం. మేము కూడా మాట్లాడుతున్నాం సార్. మాట్లాడుతుంది వాళ్ళ మా అమ్మాయి కూడా ఉంది లేదు. ఈయన వైస్ చైర్మన్, ఆయన కౌన్సిలర్, నేను కౌన్సిలర్, ఈయన కౌన్సిలర్, ఈమె కౌన్సిలర్, అంతా కౌన్సిలర్. మీరు మాట్లాడుతున్నారు